హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు సెషన్లో మనము టెన్సెస్ నేర్చుకోబోతున్నాం. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు మనం ఏదైతే 15 మోడల్ వర్బ్స్ నేర్చుకున్నామో వాటి గురించి మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. సో ఓకే. సో ఫస్ట్ ఈ సెషన్లో మనము ఆరిజిన్స్ అండ్ రిలేటెడ్ సెషన్ 6లో ఉన్నాం. ఆల్రెడీ మనము 5 days 5 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఈ 5 daysలో మనము 125 వర్డ్స్ నేర్చుకున్నాము. సి ఒక 5 daysలోనే మనము 125 వర్డ్స్ నేర్చుకున్నాము విత్ ఎటిమోలజీ యూనిక్ మెథడ్. సో ఒక 5 daysలోనే 125 అంటే ఇంకా కంప్లీట్ 45 daysలో మనము ఈజీగా 1500 వర్డ్స్ అనేది టచ్ చేస్తాం. ఓకే, లెట్స్ గో టు ది session. The straighteners, the straighteners. The orthopedist is so called from the Greek roots arthos. Orthopedist is so called from the Greek roots arthos. Straight or correct. ఆర్థోస్ అంటే ఏంటి? ఆర్థోస్ అంటే ఆర్థోస్ ఒక గ్రీక్ రూట్ వర్డ్. ఆర్థోస్ అంటే స్ట్రైట్ ఆర్ కరెక్ట్. అండ్ పెయిడోస్ చైల్డ్. పెయిడోస్ అంటే చైల్డ్. ద ఆర్థోపెడిస్ట్ బై ఎటిమాలజీ స్ట్రైటన్స్ చిల్డ్రన్. ద టర్మ్ వాజ్ coined in 1741 by author of a textbook on the prevention of childhood diseases. At that time, the correction of spinal curvature in children was a main concern of practitioners of orthopedics. మెయిన్ కన్సర్న్ ఆఫ్ ఆర్థోపెడిక్. ఇది 1741లో ఈ యొక్క ఫస్ట్ వర్డ్ని కాయిన్ చేశారనమాట. టుడే ద స్పెషాలిటీ ట్రీట్స్ డిఫార్మిటీస్, ఇంజురీస్ అండ్ డిసీజెస్ ఆఫ్ ది బోన్స్ అండ్ జాయింట్స్, అడల్ట్స్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ కోర్స్, ఆఫ్టర్ బై సర్జికల్ ప్రొసీజర్స్. అడ్జెక్టివ్ ఆర్థోపెడిక్. ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్. ఆర్థోడోన్షియా the straightening of teeth. The straightening of teeth is built on arthos plus odontos. Odontos అంటే టీత్ అనమాట. odontos teeth. The orthodontist specializes in improving your bite, retracting buck teeth. బక్ టీత్ అంటే పళ్ళు ఎత్తుగా ఉండడం అనమాట. అండ్ బై మీన్స్ ఆఫ్ బ్రేసెస్ అండ్ అదర్ టెక్నిక్స్ సీయింగ్ టు ఇట్ దట్ ఎవ్రీ మోలార్ ఇన్సిజర్ bicuspid etc. is exactly where it belongs in your mouth. Adjective orthodontic. Next, the heart. Cardiologist combines Greek word cardia heart. Greek లో కార్డియా అంటే హార్ట్ అని అర్థం. అండ్ లోగోస్ మీన్స్ సైన్స్. So the specialty is cardiology. The adjective cardiological. Adjective word వచ్చేసి cardiological. So cardiac condition refers to some malfunctioning of the heart. A cardiogram is an electrically produced record of the heartbeat. ఏదైతే కార్డియోగ్రామ్ అంటామో ఎలక్ట్రికల్లీ ప్రొడ్యూస్డ్ రికార్డ్ ఆఫ్ ది హార్ట్బీట్. The instrument that produces this record called cardiograph. ఏదైతే కార్డియోగ్రామ్లో మనకు ప్రొడ్యూస్ చేసిన రిజల్ట్స్ దాన్ని మనము కార్డియోగ్రాఫ్ అంటాం. అంటే మన హార్ట్ బీట్ని చెక్ చేస్తుంది. ద నర్వస్ సిస్టమ్. న్యూరాలజిస్ట్ డిరైవ్స్ ఫ్రమ్ గ్రీక్ న్యూరాన్. న్యూరాన్ మీన్స్ గ్రీక్ వర్డ్ న్యూరాన్ అంటే మనకు నర్వ్ అని అర్థం. ప్లస్ లోగోస్ సైన్స్ స్పెషాలిటీ. లోగోస్ మీన్స్ సైన్స్, ఆల్రెడీ వి లెర్న్డ్. Specialty neurology. Adjective neurological. Neuralgia is acute pain along the nerves and their branches. The word come from neuron plus algos, pain. Neuritis is inflammation of the nerves. Neurosis combining neuron with osis, a suffix meaning abnormal or diseased condition, is not despite its etymology a disorder of the nerves, but rather as described by the late Eric Berne, a psychiatrist, an illness characterized by excessive use of energy for unproductive purposes so that personality development is hindered or stopped. A man who spends most of his time worrying about his health, counting his money, plotting revenge, or washing his hands can hope for little emotional growth. Neurotic is both the adjective form and the term for a person suffering from neurosis. The mind.
న్యూరోసిస్ ఈజ్ నాట్ ఎ ఫార్మ్ ఆఫ్ మెంటల్ అన్బ్యాలెన్స్. అది ఒక అన్బ్యాలెన్స్ అనేది కాదు. ఏ ఫుల్ బ్లోన్ మెంటల్ డిజార్డర్ ఈజ్ కాల్డ్ సైకోసిస్. ఈ ఫుల్ బ్లోన్ మెంటల్ డిసార్డర్ని మనము సైకోసిస్ అంటాం. ఏ వర్డ్ బిల్ట్ అండ్ గ్రీక్ సైక్ ఈజ్ ఎ స్పిరిట్, సోల్ ఆర్ మైండ్. గ్రీక్ వర్డ్ సైక్ని మనం ఏమంటాం? ఇట్స్ అ మైండ్, స్పిరిట్ ఆర్ ప్లస్ ఓసిస్ అనే మీనింగ్లో వస్తుంది. ఏ ట్రూ సైకోటిక్ హ్యాస్ లాస్ట్ కాంటాక్ట్ విత్ రియాలిటీ, అట్లీస్ట్ విత్ రియాలిటీ యాజ్ మోస్ట్ ఆఫ్ దస్ పర్సీవ్ ఇట్. దో నో డౌట్ సైకోటిక్ దట్ note that this word like neurotic is both a noun and an adjective. People have their own form of reality built on psych plus area, medical healing. A psychiatrist by etymology is a mind healer. The specialty is psychiatry. The specialty is psychiatry. The adjective is psychiatric. Pediatric, as you know, is also built an area is a podiatry discussed in the next chapter. నెక్స్ట్ చాప్టర్లో మనము పొడియాట్రీ ఏంటి, ఐఏటేరియా ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అండ్ జిరియోటిక్స్, ద స్పెషాలిటీ డీలింగ్ విత్ ద పర్టికులర్ మెడికల్ నీడ్స్ ఆఫ్ ది ఎల్డర్లీ. ఏదైతే స్పెషాలిటీ ఏదైతే జిరియాట్రిక్స్ ఉందో అది ఓన్లీ పర్టికులర్లీ ఎల్డర్స్కి సంబంధించిన మెడికల్ నీడ్స్ రిలేటెడ్. దిస్ వర్డ్ కంబైన్స్ ఐఏటేరియా అండ్ గ్రీక్ గెరాస్. గ్రీక్ ఇక్కడ గెరాస్ గెరాస్ అంటే ఓల్డ్ ఏజ్ అని అర్థం వస్తుంది. గ్రీక్లో మనకు ఓల్డ్ ఏజ్ అని అర్థం. ద స్పెషలిస్ట్ ఈజ్ ఏ జెరియా జెరియాట్రిషియన్. అండ్ అడ్జెక్టివ్ జెరియాట్రిక్ అంటే ఓల్డ్ పర్సన్స్ రిలేటెడ్ అనమాట. ఇక్కడ రివ్యూ ఆఫ్ ఎటిమాలజీ. ఆర్థోస్ స్ట్రైట్ అండ్ కరెక్ట్, పెయిడోస్ చైల్డ్ అని అర్థం, ఓడోంటోస్ టూత్, రూట్ అంటే సఫిక్స్, ఓడోంటోస్ టూత్, కార్డియా అంటే హార్ట్, లోగోస్ అంటే సైన్స్ ఆర్ స్టడీ, న్యూరాన్ అంటే నర్వ్, ఆల్గోస్ పెయిన్, ఓసిస్ అబ్నార్మల్ ఆర్ డిసీజ్డ్ కండిషన్, ఐటిస్ ఇన్ఫ్లమేషన్, సైక్ స్పిరిట్, సోల్ ఆర్ మైండ్, ఐటేరియా మెడికల్ హీలింగ్, గెరాస్ ఓల్డ్ ఏజ్. ఈ 12 ఈ రూట్ వర్డ్స్ అండ్ సఫిక్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 12 ఏవైతే ఇప్పుడు ఈ 12 మీద మనకు కమాండింగ్ వస్తుందో ఈ రూట్ ఎటిమాలజీ వర్డ్స్ పైన, ఫర్దర్గా వీటితో ఏదైతే వర్డ్స్ ఫామ్ అవుతాయో వాటి మీద మనకు కమాండింగ్ అనేది ఉంటుంది. యూజింగ్ ద వర్డ్స్ కెన్ యూ ప్రొనౌన్స్ ద వర్డ్? నాతో పాటు మీరు పలకండి. ఆర్థోపెడిక్స్, ఆర్థోపెడిక్, ఆర్థోడోన్షియా, ఆర్థోడోంటిస్ట్, ఆర్థోడోంటిక్, కార్డియాలజీ, కార్డియోలాజికల్, కార్డియాక్, కార్డియోగ్రామ్, కార్డియోగ్రాఫ్. ఎప్పుడైతే మీరు పదాలు చెప్పేటప్పుడు బయటికి పలికినట్టయితే అది మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కార్డియోగ్రాఫ్ ఎప్పుడైతే చెప్తేనే మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ న్యూరాలజీ, న్యూరోలాజికల్, న్యూరాలజియా, న్యూరో. ఇక్కడ న్యూరో అంటే రిలేటివ్ మైండ్, న్యూరో అంటే నర్వ్స్ అనమాట. న్యూరో అంటే నర్వ్స్ రిలేటెడ్. సో న్యూరో అనే వర్డ్ వస్తే దట్ ఈస్ రిలేటివ్ నర్వ్స్ అని మనం అర్థం చేసుకోవాలి. న్యూరోసిస్, న్యూరోటిక్, సైకోసిస్, సైకోటిక్, సైకియాట్రిక్, జెరియో అంటే ఓల్డ్ పర్సన్స్, జెరియాట్రిక్స్, జెరిటీషియన్, జెరియాట్రిక్. సో ఈ 13 ప్లస్ ఈ 10 23 ప్లస్ ఇక్కడ ఒక 12 అంటే 35. సో ఈ ఒక్క రోజులో మనము 35 వర్డ్స్ నేర్చుకున్నాం. సో ఇంచుమించుగా ఒక 15 నిమిషాల్లో 35 వర్డ్స్ నేర్చుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనకు లాస్ట్ 5th సెషన్ వరకు మనము 125 వర్డ్స్, ఇప్పుడు ఈ ఒక్క సెషన్లో 35 వర్డ్స్. టోటల్గా మనం నేర్చుకున్న వర్డ్స్ ఏంటంటే 125 + 5 130. సో టోటల్గా 160 వర్డ్స్ మనం నేర్చుకున్నాం. 160 వర్డ్స్. ఇక్కడ మనం వర్డ్స్ నేర్చుకుంటున్నామంటే అది మనకు గుర్తుండాలి. గుర్తుండాలంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మీరు రోజుకు 100 పదాలు నేర్చుకున్నా, 200 పదాలు నేర్చుకున్నా, ఇట్స్ నాట్ యూజ్. ఇక్కడ మీరు రూట్ కాజ్ అంటే దాని ఎటిమాలజీ నేర్చుకుంటున్నారు. వన్స్ మీరు ఎటిమాలజీ నేర్చుకుంటే దాని రిలేటెడ్గా ఏ వర్డ్ వచ్చినా కానీ మీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో ఇక్కడ మీరు బేస్మెంట్ వేస్తున్నారు, పదాలకి బేస్మెంట్. ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది, ఆ రూట్ కాజ్ ఏంటి, ఆ రూట్ వర్డ్ ఏంటి. సో దాన్ని ఒక్కటి నేర్చుకుంటే ఇప్పుడు చూడండి,
ఇప్పుడు ఆర్థో ఆర్థోపెడిక్. ఆర్థో అంటే మీకు తెలిస్తే ఇప్పుడు 1 2 3 4 5, సో ఈ 5 వర్డ్స్ ఆర్థో అనే ఒక్క పదం తెలిస్తే ఆటోమేటిక్గా 5. ఇక కార్డియాలజీ, కార్డియో అంటే హార్ట్ అని తెలుసు. సో ఇక్కడ మిగతా ఏ 5 వర్డ్స్ ఉన్నాయో 5 మీకు ఈజీగా అర్థమైపోతే కార్డియాలజీ, కార్డియో అంటే హార్ట్ రిలేటెడ్గా కార్డియో. కార్డియో అనే హార్ట్ తెలుసు కాబట్టి సో ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. ఇక న్యూరాలజీ, న్యూరో అంటే నర్వ్. సో ఆటోమేటిక్గా మీరు 6 వర్డ్స్ నేర్చేసుకున్నారు. న్యూరో అని ఒక నర్వ్ అనే నర్వ్కు రిలేటెడ్ కాబట్టి సో ఆటోమేటిక్గా ఇవి నర్వ్కు సంబంధించింది అర్థమవుతుంది కాబట్టి 6 వర్డ్స్ మీరు నేర్చేసుకున్నారు. అలాగే సైకియాట్రిక్, జెరియోటిక్. సో ఇలా మనము రూట్ వర్డ్ నేర్చుకుంటే ఇక్కడ మనకు ఇక్కడ చెప్పారు సఫిక్స్ రూట్ వర్డ్. ఈ 12 పైన మనకు గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా మిగతా వర్డ్స్ మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తాయి. సార్ ఇంగ్లీష్ ఇస్ నథింగ్ బట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. ఇక్కడ ఎంత రోజుకి నేను ఒక 15 పదాలు 25 పదాలు ఈజీగా నేను నేర్పించగలను. బట్ మీరు ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నారు అనేది మెయిన్ కాజ్. రోజు మీ మీ లైఫ్లో రోజులు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించండి. హాఫ్ అన్ అవర్ కేటాయించండి. రాబోయే 45 డేస్ కంప్లీట్ అయిపోయే లోపల మీకు నేను 15 వర్డ్స్ ఏదో ప్రామిస్ చేశానో ఆ 15 వర్డ్స్ కంపల్సరీ నేను నేర్పిస్తాను. మీకు గుర్తుండేలా చేస్తాను. దాంతో పాటు గ్రామర్ సైమల్టేనియస్‌గా నేర్పిస్తాను. సీ ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే ఏదో తెలుసుకుంటే ఇప్పుడు నాలెడ్జ్ అంతా డంపింగ్ మైండ్‌లో డంపింగ్ చేస్తే వాట్ ఇస్ ద యూజ్ ఫర్ దట్? దేర్ ఇస్ నో యూజ్ ఫర్ దట్. యూ నీడ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ వాట్ టు లెర్న్ ఇన్ ద క్లాస్. ప్రాక్టీస్ మోర్. మేక్ ఎ సెంటెన్సెస్ మోర్. ఎప్పుడైతే మీరు ఇలా చేయడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఏ ప్రో ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే రికార్డింగ్ చూస్తున్నారో మీకు ఏ మెటీరియల్ కావాలి, ఎవరికైతే ఈ మెటీరియల్ కావాలో వాళ్ళు డెఫినెట్‌గా కింద డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ గ్రూప్, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది. నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఏమైనా డిస్కషన్స్ ఉంటే, డౌట్స్ ఉన్నా గానీ అక్కడ మీకు డైరెక్ట్‌గా డిస్కస్ చేస్తారు. అట్ ది సేమ్ టైమ్ టెలిగ్రామ్ ఛానల్‌లో మీకు అన్ని రిసోర్సెస్ అనేది టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ like this content. Okay, next we will go further the grammar. Next we will go for the grammar. One second, I will share my screen. Yeah, is it visible? I hope it's visible. Yeah, see ఇప్పటి వరకు మనము ఇప్పటి వరకు ఇప్పటి వరకు మోడల్ వర్బ్స్ చూసాం. మోడల్ వర్బ్స్ ఎన్ని? 15 మోడల్ వర్బ్స్ చూసాం. అవి ఏంటేంటివి? సీ మనకి ఇంగ్లీష్‌లో ఫస్ట్ నేర్చుకోవాల్సింది మోడల్ వర్బ్స్‌తో పాటు కమాండింగ్. ప్లీజ్ గివ్ మీ సమ్ గ్లాస్ ఆఫ్ వాటర్. షో మీ యువర్ మొబైల్ ఫోన్. గివ్ మీ యువర్ పెన్. కమ్ హియర్. సో ఇలాంటి కమాండింగ్ సెంటెన్సెస్ మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో ఇంకా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుంటారు. కమాండింగ్ వర్డ్స్, కమాండింగ్ సెంటెన్సెస్, కమాండింగ్స్ అన్నమాట. సి ఇప్పటివరకు మనము మోడల్ వర్బ్స్ అనేది కంప్లీట్ చేసాం. మోడల్ వర్బ్స్ చూద్దాం. హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్, కాంట్, కుడ్ నాట్, నీడ్ నాట్, యూజ్ టు, నెవర్ యూజ్ టు, హ్యాడ్ టు, వాంట్ టు, డోంట్ వాంట్ టు, వాంటెడ్ టు, డిడెంట్ వాంట్ టు. హ్యావ్ టు అంటే ఏంటి? ఇక్కడ అవసరం ఉంది. హ్యావ్ టు అంటే అవసరం ఉంది. డోంట్ హ్యావ్ టు అవసరం లేదు. డోంట్ హ్యావ్ టు అంటే అవసరం లేదు అనే ఇంటెన్షన్తో మనం ఈ పదాలు వాడతాం. సేమ్ హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టుకి, షుడ్ నాట్కి అవసరం ఉంది, అవసరం లేదనే మీనింగే వస్తుంది. నెక్స్ట్ కెన్ కెపాసిటీ తెలుస్తుంది. నేను చెయ్యగలను. ఐ కెన్ లెర్న్ ఇంగ్లీష్. ఐ కెన్ స్పీక్ ఫ్లూయెంట్లీ. మన యొక్క కెపాసిటీని తెలుస్తుంది. నెక్స్ట్ కాంట్, నేను చెయ్యలేను పో. ఐ కాంట్ డూ దిస్ వర్క్. నేను చేయలేను పో అనే మీనింగ్లో మనం కాంట్ వాడతాం. నెక్స్ట్ కుడ్ అంటే గతంలో చేయగలిగాను. కుడ్ నాట్ గతంలో చేయలేకపోయాను. ఐ కుడెంట్ రైట్ ప్రాపర్లీ మై నోట్స్. ఐ కుడ్ నాట్ రైట్ మై నోట్స్. గతంలో చేయలేకపోయాను. నీడ్ నాట్ టు అంటే అవసరం ఉంది, అవసరం లేదు. యూజ్ టు గతంలో అలవాటుగా చేసేవాడిని. ఐ యూజ్ టు రీడ్ న్యూస్ పేపర్ డైలీ. గతంలో అలవాటుగా చేసేవాడిని. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదివేవాడిని.
నెవర్ యూజ్ టు, నెవర్ యూజ్ టు, హ్యాడ్ టు, తీసుకోవాల్సిన, తీసుకోవాల్సి వచ్చింది, వచ్చింది అనే ఇచ్చింది అనే ఇంటెన్షన్ ఎప్పుడైతే మనం మాట్లాడతామో అప్పుడు హ్యాడ్ టు, హ్యాడ్ టు వాడతాము. యూజ్ టు గతంలో అలవాటుగా చేసే పనులు అవి వాడుతూ ఉంటాం. వాంట్ టు, డోంట్ వాంట్ టు, చేయాలనుకుంటున్నాను. వాంట్ టు, ఐ వాంట్ టు డూ దిస్ వర్క్, నేను ఈ పని చేయాలనుకుంటున్నాను. డోంట్ వాంట్ టు, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ వర్క్, నేను ఈ వర్క్ చేయాలనుకోవడం లేదు. సో చేయాలి అనుకుంటున్నాను అనే ఇంటెన్షన్తో చెప్పేటప్పుడు మనము వాంట్ టు, డోంట్ వాంట్ టు అనేది పదాలు మోడల్ వర్బ్స్ యూజ్ చేస్తాం. వాంటెడ్ టు, డిడింట్ వాంట్ టు. సి, వాంట్కి పాస్ట్ ఫామే వాంటెడ్ టు, వాంటెడ్ టు, డిడ్ంట్ వాంట్ టు. గతంలో చే గతంలో చేయాలనుకున్నాను. డోంట్ వాంట్ టు, ఇప్పుడు ప్రజెంట్. వాంట్ టు అంటే ఇప్పుడు చేయాలనుకుంటున్నాను. వాంట్ అంటే గతంలో చేయాలనుకున్నాను, గతంలో చేయాలనుకున్నాను అనే ఇంటెన్షన్లో మనము ఈ మోడల్ వర్బ్స్ అనేది వింటాము. ఇన్ కేస్ ఈ మోడల్ వర్బ్స్ మీరు ఇంకా బాగా నేర్చుకోవాలంటే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ వెళ్ళి క్లాసెస్ రివైజ్ చేయండి. మీరు ఎంత రివైజ్ చేసి నేర్చుకుంటే, మీరు ఎంత రివైజ్ చేసి నేర్చుకుంటే అంత బాగా మీకు వస్తుంది. మీరు ఎంత రివైజ్ చేస్తే అంత బాగా గుర్తుంది. మళ్ళీ చెప్తున్నాను. పదే అదే మీరు నేర్చుకుంటూ ఉంటే దాంట్లో మీరు ప్రో అవుతారు. పదే అదే చేయాలి. పదే అదే చేయాలి. ఒక్కొక్క మోడల్ వర్క్ పైన ఇక్కడ మీరు 100 సెంటెన్సెస్ ఫార్మ్ చేయడం స్టార్ట్ చేస్తే, ఐ విల్ గివ్ యూ, మీకు మీకు 30, మీకు 100 వర్బ్స్ రెగ్యులర్‌గా మనము డైలీ లైఫ్‌లో వాడే 100 వర్బ్స్ నేను మీకు ఇవ్వబోతున్నాను. రెగ్యులర్‌గా వాడే 100 వర్బ్స్‌ని మీకు నేను ఇవ్వబోతున్నాను. సో మీరు ఇవ్వాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఆటోమేటిక్‌గా మీకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఈ ఏ డౌట్ ఉన్నా గానీ మళ్ళీ నాకు కామెంట్‌లో తెలపండి. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోడల్ వర్బ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ 15 వర్డ్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఓకే. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ టెన్సెస్. టెన్స్ అంటే కాలం. మళ్ళీ ఏదో యూనిక్ మెథడ్ అని మళ్ళీ నువ్వు గ్రామర్ చెప్తున్నావు ఏంటంటే, సమ్ బేసిక్స్ ఆర్ కంపల్సరీ వి నీడ్ టు నో అబౌట్. మనం డీప్‌గా వెళ్ళట్లేదు. అసలు టెన్స్ అంటే ఏంటి? సో వాటిని ఎక్కడ యూజ్ చేస్తాం అనే దానిపైనే మనం ఇక్కడ నేను మీకు నేర్పిస్తాను. డెప్త్‌గా వెళ్ళను. స్పీకింగ్ అంటే మనం మాట్లాడాలి అంతే కానీ గ్రామర్ వే నేర్చుకుంటే వస్తుందంటే అది మిత్ అనమాట. సో మాట్లాడితేనే మనకు ఇంగ్లీష్ వస్తుంది. మీకు ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి ప్రాక్టీస్ చేయాలని తెలియకపోతే పీరప్ అనే, పీరప్ అండ్ ఏజ్ ఫ్లూయెన్సీ 2 యాప్స్ ఉంటాయి. వాటిలో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. ఓకే. అవి మీకు మన టెలిగ్రామ్ ఛానల్‌లో వాటి యొక్క లింక్స్ అనేది పంపిస్తాను. సో డెఫినెట్‌లీ మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మనకు మెయిన్‌గా టెన్సెస్ 12 ఉంటాయి. బట్ మనం మేజర్‌గా మనం నేర్చుకోవాల్సింది 6+1, జస్ట్ 6 నేర్చుకుంటే సరిపోతుంది. అవి ఏంటిరా అంటే సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూయస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్, సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ సింపుల్ ఫ్యూచర్. ఈ యొక్క 7, ఈ యొక్క 6+1 ఈ 7 మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకున్నాము అంటే ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడగలము. ఇవి చాలా సింపుల్‌గా నేను మీకు నేర్పిస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెన్స్ తీసుకొని చాలా సింపుల్‌గా మీకు నేను నేర్పిస్తాను. రాబోయే 1 వీక్ ఏదైతే స్పాన్ ఆఫ్ టైమ్ 1 వీక్ స్పాన్ టైమ్ ఉందో టెన్సెస్‌లో మీరు ప్రో అయిపోతారు. ఈ 6 టెన్సెస్‌లో మీరు ప్రో అయిపోతారు. డైలీ ఒక టెన్స్ తీసుకొని మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ కంటిన్యూస్. ఇది ఎలా చేయాలి, ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఓకే. సి సింపుల్ ప్రెజెంట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, సింపుల్ ప్రెజెంట్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే, రోజు, డైలీ, ఎవ్రీడే, ఆల్వేస్, ఆఫ్టెన్, జనరల్‌గా. రోజు చేసే పనుల్ని, రెగ్యులర్‌గా మనం వాడే పనుల్ని, రెగ్యులర్‌గా మనం చేసే పనుల్ని చెప్పేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. రెగ్యులర్‌గా వాడేటప్పుడు మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. సబ్జెక్ట్ ప్లస్ వి1 చాలా సింపుల్. కాంప్లికేట్ చేసుకోవద్దు. సబ్జెక్ట్ ప్లస్ వి1. వి1 అంటే ఏంటి? వర్బ్స్ అన్నమాట.
గో, సీ, టేక్, గివ్, కమ్, రీడ్, రైట్. సో ఇవి రెగ్యులర్గా మనం వాడే వర్బ్స్ అనమాట. సో ఇవి డ్రింక్, ఇవి మీరు చాలా చాలా కేర్ఫుల్గా V1 మాత్రమే యూజ్ చేయాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఇక్కడ మీరు సబ్జెక్ట్ అంటే ఏంటి మళ్ళీ డౌట్ పడకండి. సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీని సబ్ సబ్జెక్ట్ అంటాం. సో మీరు ఏమి డౌట్ పడకుండా, మీరు ఏమి కన్ఫ్యూజ్ కాకుండా ఇవి వాటిని సబ్జెక్ట్ అంటే అని అంటామని గుర్తుపెట్టుకోండి. ఓకే, సబ్జెక్ట్ని ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ని మనము సబ్జెక్ట్ అని అంటామని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. ఐ గో టు గ్రౌండ్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు గ్రౌండ్కి వెళుతాను. ప్రతిరోజు నేను గ్రౌండ్కి వెళతాను. ఐ డోంట్ గో. నేను గ్రౌండ్కు వెళ్ళను. ఐ డోంట్ గో. నేను గ్రౌండ్కి వెళ్ళను. ఐ సీ. యా, ఐ సీ. ఐ టేక్. ఐ డోంట్ టేక్. ఐ టేక్ నేను తీసుకున్నాను. ఐ డోంట్ టేక్ నేను తీసుకోలేదు. దే కమ్ టు క్లాస్. దే కమ్ టు క్లాస్. వాళ్ళు క్లాస్కు వచ్చారు. దే డోంట్ కమ్. వాళ్ళు క్లాస్కి రాలేదు. దే డోంట్ కమ్. సో ఇక్కడ మనం పాజిటివ్ నేర్చుకుంటున్నాము, అలాగే నెగిటివ్ కూడా నేర్చుకుంటున్నాము. యూ ప్రాక్టీస్. మీరు చేస్తారు, మీరు ప్రాక్టీస్ చేస్తారు. యూ డోంట్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయరు. యూ డోంట్ ప్రాక్టీస్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ మోర్ నాలెడ్జ్. యూ ప్రాక్టీస్ మీరు చేస్తారు. యూ డోంట్ ప్రాక్టీస్ మీరు ప్రాక్టీస్ చేయరు. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. మీరు చేస్తారా? ఎప్పుడైతే మనము ఈ యొక్క సెంటెన్సెస్కి డూ పెడతామో, డూ యాడ్ చేస్తామో అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. డూ యూ ప్రాక్టీస్? మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారా? డూ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్? మీరు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తారా? డూ యూ లెర్న్ డైలీ? డూ యూ లెర్న్ డైలీ? మీరు రోజు నేర్చుకుంటారా? వాట్ డూ యూ లెర్న్? మీరు ఏం నేర్చుకుంటారు? ఈ క్వశ్చన్ ఫార్మేట్ అనమాట. హౌ డూ యూ ఆస్క్ లైక్ దిస్? నువ్వు ఎలా అడుగుతావు అలా? హౌ డూ యూ ఆస్క్ లైక్ దట్, లైక్ దిస్? డూ యూ స్లీప్? డూ యూ స్లీప్? అట్ వాట్ టైం? డూ యూ స్లీప్? అట్ వాట్ టైమ్ యూ విల్ స్లీప్? నెగిటివ్ ఫార్మాట్ చూద్దాం. డోంట్ యూ రియలైజ్? డోంట్ యూ రియలైజ్? నువ్వు ఇంకా రియలైజ్ అవ్వలేదా? డోంట్ యూ వర్క్? నువ్వు వర్క్ చేయవా? డోంట్ యూ వర్క్. డోంట్ యూ వర్క్. డోంట్ యూ ప్రాక్టీస్? నువ్వు ప్రాక్టీస్ చేయవా? డోంట్ యూ లెర్న్? నువ్వు నేర్చుకోవా? డోంట్ యూ ఫైట్? నువ్వు ఫైట్ చేయలేవా? నువ్వు ఫైట్ చేయవా ఇక? డూ యూ స్లీప్? అట్ వాట్ టైమ్? సో అట్ వాట్ టైమ్ డూ యూ కమ్? అట్ వాట్ టైమ్ డూ యూ కమ్? నువ్వు ఏ టైంకి వస్తావు? అట్ వాట్ టైమ్ డూ యూ గో? నువ్వు ఏ టైంకి వెళ్తావు? సి, ఇంత సింపుల్గా మీరు సబ్జెక్ట్ ప్లస్ V1 ఫార్మేట్లో మీరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడతాం. సి, ఈరోజు మీ టాస్క్ ఏంటంటే సింపుల్ ప్రజెంట్లో 100 సెంటెన్సెస్ ఫామ్ చేయండి. సి, ఇప్పుడైతే మీరు గ్రామర్లో ఈ యొక్క టెన్సెస్లో ప్రో అవ్వాలంటే ప్రాక్టీస్. సార్ నాకు అన్నీ తెలుసు, అన్నీ నేను బాగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలంటే ఓన్లీ వన్ థింగ్, ప్రాక్టీస్. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తావో, నీకు బేసిక్స్లో పర్ఫెక్ట్ అయిపోతావో, నీ యొక్క భయం అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే నీ మైండ్లో నీ పదాలు సెంటెన్స్ మైండ్లో రన్ అవుతూ ఉంటాయో, నీ యొక్క భయాన్ని వదిలేస్తావు ఫస్ట్. అయితే ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పదాలు గుర్తు రావడం లేదు, నాకు భయంగా ఉంది అంటే కుదరదు. ఎప్పుడైతే నీ దగ్గర స్టఫ్ ఉంటుందో, నీ దగ్గర ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో, నీ దగ్గర ఎప్పుడైతే ప్రాక్టీస్ చేసిన థింగ్స్ నీ దగ్గర ఉంటాయో, ఆటోమేటిక్గా ఇంగ్లీష్ నువ్వు మాట్లాడగలుగుతావు. నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడితే ఎదుటి వాళ్ళకి అర్థం అవుతుంది. బట్ దాన్ని ప్రొఫెషనల్ వేలో తీసుకువెళ్ళాలి. దాన్ని ప్రొఫెషనల్ వేలో మాట్లాడాలి అంటే ప్రాక్టీస్ మోర్. ప్రాక్టీస్, ప్రాక్టీస్ మోర్. సింపుల్ ప్రజెంట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. నువ్వు రోజువారీ పనులు ఏవైతే చేస్తూ ఉన్నావో వాటి గురించే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని మనకు సింపుల్ ప్రజెంట్ అని అంటాం. ఎవ్రీడే ప్రతిరోజు మనం చేసే పనులనే దాన్ని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 అనే ఫార్మేట్లో మనం వాడతాము. ఇంకోటి మళ్ళీ చెప్తున్నాను, మీకు మెటీరియల్, మీకు ఏదైతే ఈ సోర్సెస్ అన్నీ, మీకు ఈ యొక్క మెటీరియల్, గ్రామర్ ఇవన్నీ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా పర్సనల్ నెంబర్కి ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. అండ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్గానిక్గా మనం గ్రో అవుతున్నామంటే మీ దగ్గర నుంచి నేను ఆశించేది ఒకటి, సబ్స్క్రైబ్, షేర్స్ అండ్ లైక్స్ అనమాట. ఓకే, సింపుల్ ప్రజెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ రేపు ఒకసారి డిస్కస్ చేద్దాం. మోర్ ప్రాక్టీస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫాస్ట్గా నేర్చుకుంటారు ఏదైనా లాంగ్వేజ్. అది ఏ లాంగ్వేజ్ అయినా సరే.
మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుపెట్టుకుంటారు. సో ఈరోజు మనం ఏం నేర్చుకున్నాము? జస్ట్ న్యూరాలజీ అండ్ కార్డియాలజీ అండ్ పెడియాట్రిక్స్ రిలేటెడ్‌గా వర్బ్స్ నేర్చుకున్నాం. వొకాబులరీ నేర్చుకుందాం. అట్ ది సేమ్ టైమ్ ఈ మోడల్ వర్బ్స్, ఈ మోడల్ వర్బ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మోడల్ వర్బ్స్ గూడా నేర్చుకున్నాం. ఈ మోడల్ వర్బ్స్ ఈ 15 వన్ సెకండ్. ఈ 15 మోడల్ వర్డ్స్ మీద గ్రిప్ తెచ్చుకోండి. దీనికి మించిన ఇంగా మీరు ఎప్పుడైతే మీరు ఈ 15 వర్డ్స్ పైన గ్రిప్ తెచ్చుకుంటారో, మీ మైండ్‌లో ఉంటది. ఎక్కడ ఏ వర్డ్ యూజ్ చేయాలి? ఎక్కడ ఏ మోడల్ వర్బ్ యూజ్ చేయాలి? అని మైండ్‌లో మీకు రన్ అవుతా ఉంటుంది. ఎప్పుడు మీకు మైండ్‌లో రన్ అవుతా ఉంటుందో, ఆటోమేటిక్‌గా మీరు ఆటోమేటిక్‌గా మాట్లాడేటప్పుడు పదాలు గుర్తొచ్చేస్తాయి. పదే 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 అదే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. పదే పదే అదే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు, షుడ్ నాట్ టు, కాంట్, కుడ్ నాట్ టు, నీడ్ నాట్ టు, యూజ్ టు, నెవర్ యూజ్ టు, హ్యాడ్ టు, వాంట్ టు, డోంట్ వాంట్ టు, వాంటెడ్ టు, డిడ్ంట్ వాంట్ టు. సో ఇవి మీకు తెలుగులో ఇక్కడ నేను రాశాను. తెలుగులో పక్కనే తెలుగులో రాశాను. సో ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క హ్యావ్ టు అనేది ఎక్కడ నేను యూజ్ చేయగలను నా డైలీ లైఫ్‌లో. డైలీ జరుగుతున్న సెంటెన్సెస్‌లో నేను ఫార్మ్ చేసేటప్పుడు ఎక్కడ యూజ్ చేయగలను. సో, హ్యావ్ టుతో 100 వర్డ్స్. డోంట్ హ్యావ్ టు 100 సెంటెన్సెస్. షుడ్ 100. షుడ్ నాట్ 100 సెంటెన్సెస్. సో, ఇలా ప్రతి ఒక్క వర్డ్‌తో మీరు ప్రతి ఒక్క మోడల్ వర్బ్‌తో 100 సెంటెన్సెస్ అనేది ఫార్మ్ చేసి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నాకు పర్సనల్‌గా ఆ యొక్క థింగ్స్ అనేది నాకు పంపివ్వండి పిక్ తీసి. 45 డేస్‌లో ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతది. 45 డేస్ నేను డైలీ క్లాస్ తీసుకుంటే 45 డేస్ కంప్లీట్ అయిపోతది. బట్ వాట్ ఈస్ ద యూజ్? మీరు మాట్లాడలేకపోతే వాట్ ఈస్ ద యూజ్? మీరు ప్రాక్టీస్ చేయాలి. యూ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ రబల్ గని. యాహ్! థ్యాంక్ యూ సో మచ్. సో, ఏ డౌట్ ఉన్నా గానీ మీరు యొక్క వాట్సాప్ డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ ట్రైన్ యూ, ఐ విల్ మేక్ యూ, గైడ్ యూ. ఓకే. దిస్ ఇస్ రబల్ గని సైనింగ్ ఆఫ్. జై హింద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ టెన్సెస్‌తో మళ్ళీ కలుద్దాం. సో, అంతవరకు స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్. సో, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.